చల్లెట్టుంది. ఈరోజు చాలా తక్కువ ఉంది, నీళ్ళు కూడా అంత చల్లగా లేవు. బుజ్జి బుజ్జి హ్యాపీ బర్త్డే. ఇవి నీళ్ళు ఎట్లా ఉన్నాయా? సరే తొందరగా తోముకుంటే శివాలయంకి అబ్బాయి హారంలో కొడతాడు, వాడిని కూడా చూపిద్దాం. ఐదు పావైంది, వాడు కూడా లెగిసి చూడండి అట్లా కాల్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఈ రోజు ఎట్లయినా వీక్ ఆఫ్ కదా అని చెప్పి 4ంటికి లేదు, ఏం చేస్తాను 5ంటికి లేపా. 4:50కి లేపా. ఆ డోర్ వేసేసి నువ్వు స్నానానికి వెళ్ళిపో, లేదా నేను వెళ్తాడు పూజ గదికి. పూజ చేసుకొని మా అబ్బాయిని చేస్తాడు. అయితే గుడికి రెడీ అయ్యాం. ముందైతే వెళ్ళి అక్కడ ఒత్తులు వెలిగించుకొని వచ్చి ఇంట్లో పూజ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. బయలుదేరుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం గుడికి అయితే. ఇంకా ఇదిగోండి శివాలయానికి అయితే వచ్చేసాం. ముందైతే దీపారాధన స్టార్ట్ చేస్తున్నా, అంటే ప్రదక్షిణలు చేసేసి వచ్చి దీపారాధన చేస్తున్నాను. ప్రదక్షిణలు చేసేటప్పుడు అయితే రిక్కీ ఏడ్చాడు ఇవాళ కూడా. తీరా ఎందుకు ఏడ్చాడు అన్నది మాకు చివరికి అర్థమైంది. గంట ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకంటే గుళ్ళో గంట కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చింది కదా, సో ఆ సౌండ్కి భయపడి ఏడుస్తున్నాడు వాడు. మన ఏదేదో అనుకున్నాం కానీ అయ్యేవి కాదనమాట, గంట సౌండ్కి ఏడ్చాడు వాడు. ఎలానో ఉదయాన్నే గుడికి వెళ్ళామని 365 ఒత్తులు కూడా వెలిగించుకున్నాము. ఈ 365 ఒత్తులతో పాటు ఉసిరికాయ ఒత్తులు, నార్మల్ దీపారాధన కూడా చేసుకున్నాం అనమాట. అయితే పిండి ఒత్తులు కూడా, పిండి దీపారాధన కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా కుదరలేదనమాట. ఈసారి ఉపవాసం ఉన్నప్పుడైతే చేద్దాం అనుకున్నాము. ఇంకా ఈ ఉసిరికాయ ఒత్తులకి మాత్రం కుంభవత్తి ఇంట్లోనే చేసుకున్నాము. ఎందుకంటే ఈయన కంపెనీ దగ్గర పత్తి పంట కూడా ఉందంట, కొంచెం పత్తి తీసుకొచ్చారు. పైగా ఇంట్లో చేసుకొని వెలిగిస్తే మంచిది అన్నారని చెప్పి ఇంకా ఎలానో ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకొని వచ్చారు. ఇంకా పత్తే కుంభవత్తిగా ఇంట్లోనే చేసుకొని దాంతోనే దీపారాధన అయితే చేశాము. ఇక దీపారాధన అవ్వగానే హారతి ఇచ్చేసి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ఒకసారి దర్శించుకొని పంతులు గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా అలా కాసేపు కూర్చొని పక్కనే నాగయ్య తండ్రి ప్రతిమ ఉంటే అక్కడ రావి చెట్టు కింద ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కూడా దీపారాధన అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాం ఇంటికైతే. అక్కడే మారేడు దళాల చెట్టు కూడా ఉందన్నమాట. కార్తీక మాసంలో మాత్రం దీపారాధన సూర్యోదయం లోపే అవ్వాలంటారు కదా, మాకైతే అట్లానే అయిపోయిందనమాట. స్టార్ట్ చేసేలోపు దీపారాధన అయితే అయిపోయింది. మళ్ళీ మిగిలిన పని అంటే ఆ నాగయ్య తండ్రిని అది దర్శించుకొని లోపల పంతులు గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని వచ్చేసరికి కొంచెం పైకి వచ్చిండు సూర్యుడైతే. ఇక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే ఇంట్లో కూడా మళ్ళీ దీపారాధన చేసుకోవాలన్నమాట. దీపారాధన చేసి వెళ్దాము అంటే ఇంట్లో దీపారాధన వెలుగుతుండగా డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళకూడదు అంటారు కదా, ఇంకా అందుకని అది అయ్యాకనే అంటే అక్కడ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాం అనమాట. మేమైతే గుడికి వెళ్ళొచ్చి ఇంట్లో పూజ చేసుకున్నాం. సో పూజకని ఇదిగోండి రవ్వ కేసరి అయితే చేసాం. మా ఇంట్లో అయితే ఇదే సేల్ అయింది పాయసానికంటే కొంచెం, అందుకని ఇదే చేసుకుంటాం మ్యాక్సిమం. ఎందుకంటే మళ్ళీ ప్రసాదంగా చేసుకొని పారేసుకుంటే మంచిది కాదు కాబట్టి ఏదైతే సేల్ అయిందో ఇంకా అదే చేస్తానన్నమాట మ్యాక్సిమం. ఇంకా ప్రసాదం కూడా అయిపోయాక పూజ అయితే చేసుకున్నాము. ఇంకా రిక్కీ కూడా మార్నింగ్ ఎప్పుడో 5కే లేచాడు కాబట్టి మధ్యలో కాసేపు పడుకున్నాడు. ఇంక ఇప్పుడైతే మళ్ళీ లేచాడు. టిఫిన్కి అయితే మైసూర్ బోండా చేస్తున్నాను, ఇది అయిపోతే తినాలి. ఆల్రెడీ చట్నీ అయితే చేసి పక్కన పెట్టాను. రిక్కీకి మాత్రం ఇంకా గోల్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న పాలు దాటానికనే వెళ్ళారు. ఇప్పటిదాకా పాల షాపులు కూడా ఓపెన్ చేయాల. ఒక కొబ్బరికాయ కొనుక్కుందాం, పూలు కొనుక్కుందాం అన్నా కూడా పూల షాపు ఓపెన్ చేయలేదు, కొబ్బరికాయలు షాపు ఓపెన్ చేయలేదు. టైం మాత్రం ఇప్పుడు 8-10 అయింది, అయినా ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు అనమాట. అట్లా ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి చట్నీ కూడా అయిపోయింది. ఆయన పాలు తీసుకొస్తే ఇద్దరం తినేసి తర్వాత ప్లాన్ తర్వాత చేసుకోవాలి.
వీడికి నార్మల్గా స్పెట్స్ పెడితే ఉంచుకోడు అనమాట. ఎట్లనో హుడీ ఉంది కదా అని పెట్టాను, వాడు ఎలా పీక్కోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఆ క్యాప్ వేసేసరికి వీడికి కళ్ళజోడు తీయటానికి రాలేదన్నమాట. ఎవరి హీరో ఇంకా బాగుంది కదా అని అట్లా చిన్న ఒకటి ఎవరి హీరో 2 వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. హీరో మేమైతే బయటికి వెళ్ళటానికైతే రెడీ అయ్యాము. ఇంకా వీడికి మాత్రం ఏదో ఒకటి తినిపించేసి ఇంకా బయలుదేరదామని వెయిట్ చేస్తున్నాం. అంటే మూవీ ప్లాన్ చేసుకున్నాం 11కి, ఇప్పుడైతే 9:30 అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్ ఆగి బయలుదేరితే కరెక్ట్గా రీచ్ అవుతాం. కొంచెం ఎర్లీగా వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ మేము ఒక్కళ్ళమే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంక అందుకని అమరన్ మూవీ ఫిక్స్ అయ్యాము. ఇంకా అదే బుక్ చేసుకొని బయలుదేరుతున్నాం. మేమైతే ఇప్పుడే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. నేను ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయింది. కానీ ఈ చుట్టుపక్కల ఊర్ల పేరు విన్నప్పుడల్లా నాకు మాత్రం కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా కూడా నాకు అవి గుర్తుండవు అనమాట. ఎందుకంటే కొంచెం హిందీ నేమ్స్ లాగా అట్లా ఉంటాయి. సో ఎన్నిసార్లు విన్నా నాకు గుర్తుండదని నన్ను చూసి నేనే నవ్వుకుంటా. ఇంకా అలవాటు రాదు కదా పేర్లు ఎప్పటికప్పుడు. వీడైతే అసలు బండి మీద కూడా దోలే. చూడండి, తాళం పీకాలంట, పడి ఆ తాళం పీకుతున్నాడు. వాళ్ళ నాన్న ఆపుతున్నా ఆగట్లేదు అనమాట. ఇంకా 5 కిలోమీటర్స్ దాటంగానే ఇంకా నేనైతే వెనక్కి తీసేసుకున్నా వాడిని. మళ్ళీ ఎందుకు ఇబ్బంది అవుతుందిలే అని తీసేసుకున్నా అన్నమాట. ఇంకా మేము ఈసారి అయితే మధ్యలో ఏ టెంపుల్స్ ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే మార్నింగే శివాలయానికి వెళ్ళొచ్చాము. మళ్ళీ తర్వాత వెంటనే సినిమా ప్లానింగ్ కూడా ఉంది కాబట్టి టైం చాలేదనమాట. ఇంకా అందుకని ఏది ప్లాన్ చేయలేదు. మధ్యలో రిక్కీకి అయితే ఈ డమరకముని ఆ డ్రమ్స్ తీసుకున్నాము. ఇక సినిమా థియేటర్కి అయితే రీచ్ అయిపోయాము. అమరన్ మూవీ అయితే ఇక్కడ ఒక్క చోట ఆడుతుంది మాకు నియరెస్ట్. సో ఇంకా ఇక్కడికి వచ్చాం. ఇదైతే చాలా ఓల్డ్ థియేటర్ అనమాట. అసలు ఇలాంటి థియేటర్ చూసి నేను ఎన్నాళ్ళైందో. చూసారా, ఇంకా క్లాత్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. ఆ క్లాత్ ఓపెన్ చేస్తారు అనమాట. హాయిగా థియేటర్ కానీ క్లీన్గా ఉంది, మంచి కడిగి ఉంచారు. ఆ క్లాత్ తీసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళు సాంగ్స్ పెట్టారనమాట. ఆ సాంగ్స్లో కూడా మేము మర్చిపోయాం. ఆ సాంగ్స్ కూడా ఎలాంటివి పెట్టారంటే పాతకాలపటి దేవుడు సాంగ్స్ ఇలాంటివి పెట్టారు. ఒక్కసారి మన చైల్డ్హుడ్కి వెళ్ళినట్టుందనమాట. మూవీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. మూవీ కరెక్ట్గా 10 మినిట్స్ అయ్యాక ఇదిగోండి పెద్ద కామెడీ ఏంటంటే ఈ విషయంలో కూడా నాకు చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. ఎందుకంటే ప్లే అవుతుంది, ఆఫ్ అవుతుంది, ప్లే అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఇలా 10 నిమిషాలు ఆడుకుందనమాట. థియేటర్ మొత్తం అరుపులు. నా చిన్నప్పుడు అపరిచితుడు మూవీ అనుకుంటా చూసా. ఆ మూవీకి వెళ్ళాక 5 నిమిషాలకు ఒకసారి కరెంట్ పోయేది. నాకు అది మైండ్లోకి వచ్చింది. ఇలా చాలాసేపటి తర్వాత వీడియో అయితే వచ్చింది. ఫోన్లో అమ్మ ఇప్పటికైనా వీడియో వచ్చింది అని అనుకునేలోపు వీడియో వేసి ఆడియో ఆఫ్ చేశారనమాట. ఏదో టెక్నికల్ ఇష్యూ అంట. మూవీ అయితే చాలా బాగుంది. కానీ అట్లా పోయి వస్తున్నప్పుడు మాత్రం అందరూ గట్టిగా అరిసి అసలు లెగిసి బయటకు వెళ్ళిపోతున్నారు కూడా. ఇంకా టెక్నికల్ ఇష్యూ కాబట్టి బతిమలాడి లోపల కూర్చోబెట్టారు. ఇంకా అందరూ సైలెంట్గా అయితే కూర్చున్నారు. ఇంకా స్నాక్స్లో ఇంకా ఆ వీల్స్ ఒక్కటే తెచ్చుకున్నాం. ఇక్కడ పాప్కార్న్ కానీ సమోసా కానీ ఏం లేవంట. ఒకసారి మళ్ళీ నిజంగా ప్రతి విషయం ఇవాళ మాత్రం నాకు ఈ సినిమా హాల్లో నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది, నాకు మా ఆయనకైతే. యాక్చువల్లీ మూవీలో మాత్రం అసలు ఏడవకూడదని ఫిక్స్ అయ్యే వెళ్ళాను. కానీ ఇంటర్వెల్ లోపే ఏడ్చేసాను అనమాట. క్లైమాక్స్ దాకా కూడా ఆగలేదు. మూవీ చూశాక మాత్రం నిజంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి సెల్యూట్ చెప్పాలనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఒక గంట లేట్గా వస్తానే ఎందుకు లేట్ అయిందా అని భయం వేస్తూ ఉంటుంది. కానీ ఆ ఇండియన్ ఆర్మీ ఫ్యామిలీస్ మాత్రం ఎంత బాగా, అంటే ఎన్ని రోజులైనా కూడా ఎట్లా వెయిట్ చేయగలుగుతారో అర్థం కాదు. ఎందుకంటే 6 మంత్స్కి 1 ఇయర్కి రావడం కూడా కష్టం అవుతుంది కాబట్టి. ఇక మూవీ అయితే అయిపోయింది. రిక్కీ అయితే వాళ్ళ నాన్న పట్టుకొని చూడండి ఎలా కూర్చున్నాడు. ఇంకా మూవీ అవ్వగానే రెస్టారెంట్ అని స్టార్ట్ అయ్యాము. రాజధాని రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది ఆల్రెడీ మేము లాస్ట్ టైం వెళ్ళాము ఒకసారి. ఇక్కడ అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. సో ఇంకా దానికే వెళ్ళాం. సో కార్తీక మాసం కాబట్టి ఎగ్ కూడా స్కిప్ చేసి జస్ట్ నాన్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా అదొక్కటే తినేసి వచ్చేసాము. యాక్చువల్లీ మేము ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఎక్వేరియం ఉండేదన్నమాట, కొంచెం పెద్దదే.
సో లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడికి 6th మంత్ అనుకుంటా, వీడికి అంతా తెలీదు. సో ఇప్పుడైతే కొంచెం తెలుసు కదా, ఆడుకుంటాడులే అనుకుని తీసుకొచ్చా. కానీ వచ్చి చూసేసరికి లేదనమాట ఎక్వేరియం. కొంచెం డిసప్పాయింట్ అయ్యా, బట్ ఓకే బాగుంది. ప్లేట్ లాగాలని చూస్తే మేమైతే బటర్ నాన్స్ అండ్ కడాయి పన్నీర్ ఆర్డర్ చేసాము. కర్రీలో కొంచెం సాల్ట్ తగ్గింది అంతే, కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా మేము తినగానే వాడికైతే నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా అదే పెట్టేసాము. వెజ్లో మామూలుగానే ఎక్కువ ఐటమ్స్ ఉండవు, పైగా ఇక్కడ కూడా పెద్దగా ఏం లేవు. పన్నీర్, మష్రూమ్, కాజు టమాటా అండ్ మేతి చామ్ ఇవే ఉన్నాయన్నమాట. సో ఇంకా మష్రూమ్ అయితే నేను అస్సలు తినను, ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు. పైగా కార్తీక మాసం కదా అని స్కిప్ చేసాం. ఇంకా తినేసి అయితే బయలుదేరాం. వెళ్తూ దారిలో సీతాఫల్ తీసుకొని ఇంకా నేషనల్ మార్ట్ అని అక్కడ సంగారెడ్డిలోనే వెళ్ళామన్నమాట. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కున్నాము. మా ఆయన నా బర్త్డేకి ప్రతి ఇయర్ ఇచ్చే పెద్ద గిఫ్ట్ అయితే ఇదే. కన్ఫర్మ్ ఫుడ్ డొనేషన్ అయితే చేస్తారు. నా బర్త్డేకనే కాదు, మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ ఉన్నా కన్ఫర్మ్ ఫుడ్ డొనేషన్ అయితే చేయాల్సిందే. అట్లా డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఈయన గిఫ్ట్ ఇస్తారనమాట. అట్లా మనం ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి ఒక 2 తినే భోజనంతో ఎంత అవుతుందో అంతకంటే కొంచెం అమౌంట్ వేసుకుంటే ఇంతమంది పిల్లలు హ్యాపీగా తింటారు. మేమైతే ఇప్పుడే బయట నుండి వచ్చామన్నమాట. ముందైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, ఇయర్ రింగ్స్ కూడా తీసాను అనమాట. ఇప్పుడు పెట్టుకోవాలి, ఇంకా పెట్టుకోలేదు. అంటే రెగ్యులర్గా గోల్డ్ పెట్టుకుంటా కదా, సో ఇంకా అవి తీసేసి డ్రెస్ మీదకి సపరేట్, శారీ మీదకి సపరేట్ అట్లా చేంజ్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఎప్పుడో 9:30 10:30 అయినట్టుంది. 10:10కి 9:30 10కి స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి ఇప్పుడు 4-5 అయింది, 5కి వచ్చాం. అలసిపోయినా అంటే అన్ని వేసుకోవద్దు ఉండద్దా అబ్బాయి. మరి మార్నింగ్ మేము ఆఫీస్కి 5ంటికి పోతే 5ంటికి వస్తాం అమ్మాయి, ఎట్లా ఉంటుంది మరి? నేనేమన్నాను? ఏమన్నా నేను చెప్తాను, నువ్వు అన్ని వేసుకుని రోజు ఎంత పట్టుకో. వాడికన్నా ఎక్కువ 13 ఎకరాల్లో మా ఫ్యాక్టరీ. నువ్వు ఒకరిని ఎత్తుకొని తిరగడం వేరు, నువ్వు ఒక్కడివి తిరగడం వేరు. అసలు నేను ఎత్తుకోలేదు. ఎత్తుకున్నావు కానీ ఎక్కువసేపు నా దగ్గర ఉన్నాడు, పడుకున్నాడు. ఎక్కడ ఉండే హాల్లో మీద పడుకుండు, బరువు నాకే కానీ వామ్మో మీద పడుకున్నారు. మరి 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ నాకే మాలకి దాంట్లోనే ఉండు. సర్లే ఇంత అంటాడులే కానీ అది జరిగింది. బాల్స్ ఎట్లా ఆడుకోవాలని మాన్యువల్ ఇచ్చి రిక్కీ బొమ్మ చూడు. రిక్కీ అదిగో బొమ్మ. నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా రిక్కీకి చిన్న టాయ్ తీసుకోవడం అయితే కన్ఫామ్. మళ్ళీ స్టార్ట్లోనే ఉంది. వస్తూ స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా వీడికి కూడా టాయ్ తీసుకొని, ప్రమిదలు అయిపోతే అయ్యే ఒకటి తీసుకొని, ఇంకేం తీసుకున్నాం, సీతాఫల్ తీసుకొని వచ్చామన్నమాట. పూలు, దేవుడు పూలు తీసుకొని వచ్చాం. ఏంటి? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అది ఇష్టమైన చాక్లెట్ నీకా? చిన్నప్పటి నుంచి ఎక్కువ అదే తింటా. ఎప్పుడు వెళ్ళినా మిల్కీ బార్ కంపల్సరీ. దానికోసం అవతలకి వెళ్ళి వస్తావు. 5 రూపాయలు మిల్కీ బార్ మొత్తం బిల్డింగ్ అయిపోయి లాస్ట్లో పోయి చాక్లెట్ తెచ్చుకుంటా. అవును, 5 రూపాయలు తెచ్చుకుంటా కంపల్సరీ. మిల్కీ బార్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. బలానికి బలం వస్తుంది, మిల్క్ దాగినంత బలం వస్తుందని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. వాడు పోరాడుతుండే, ఏదో కనపడ్డది ఆ పైన, దానికోసం ఎక్కాలాడు. సీతాఫలం చూడాలి ఎంత ఉందంటే ఒకటి, అది చూడ ఎంత ఉందో. వాడు మొహం పక్కన పెట్టి, వాడు మొహం పక్కన పెట్టి, వాడు మొహం అంత. అది బాల్ కాదు, అది సీతాఫలం. కేజీకి 3 దూకినాయి. టీ తాగమంటే టీ తాగు, ఉప్పు. రిక్కీ గడి కోసం అది కొన్నాం, వాడు నిద్రపోయినాడు తెలీదు. ఇంకోటి షోకేస్లో కూడా పెట్టచ్చు. ఎగ్గా రిక్కీ
అటు బోర్లు పెట్టకు. నువ్వు పెద్ద సంగీత విద్వాంసుడు అవ్వాలి చూడు. ఎస్ఎస్ తమ్మన్ ఒక ఏమంటారు అయ్యమ్మ పుల్లలు ఉంటాయి గాడి దానికే ఉన్నాయి. పియానో ఒకటి అన్ని కొనిస్తాను ఇన్స్ట్రుమెంట్స్. అది డబ్బా పాడైద్ది. అంతే 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 కొట్టు. ఇట్లా పెట్టుకొని సైడ్లు కొట్టాలి. ఇప్పుడు రాదట్లు ఇప్పుడే. ఇంకా ఇట్లా పాట పాడు. అదను డమరకం 2 కలిపి 350 పడ్డది అంతే. బాగుంది కదా, డెకరేషన్ లాగన్నా పెట్టుకోవచ్చులే. అవును బాగానే ఉందిలే. ఇట్లా నీకంటే ప్రాక్టీస్ నాకేం ఏదో అంటే అన్నీ ఒకటేసారి కొనలేను అని చెప్పి ఎప్పుడో ఒకటి కనిపించినట్టు ఒకటి అట్లా తీసి పక్కన పెడతాను. నచ్చినవి అన్నీ ఒకటేసారి కొనాలి, 1000 రూపాయలు పెట్టాలి, 10,000 పెట్టాలని మనం పెట్టలేము కాబట్టి నచ్చినట్టు 100 రూపాయలు ఎప్పుడో ఒకసారి తీసి పక్కన పెడితే ఇలాంటివి ఎన్ని బొమ్మలైనా ఏర్పాటు చేసినట్టు ఈడే ఫస్ట్గా తర్వాత బేబీ కన్నా మనకు వస్తాయి. కానీ కొనటానికి వాడుకని కొంటాం కానీ తెచ్చిన ఫస్ట్ డే మాత్రం నేను మా ఆయన వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే వాడు చూసి నేర్చుకుంటాడు అని. అండ్ మనము చిన్నప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు కదా, మన చిన్నప్పుడు అన్ని కొనుక్కోలేదు కదా. సో ఇప్పుడు వాళ్ళకి కొనివ్వాలి అన్న ఆతృత అంతే. మీకు డౌట్ రావచ్చు, మేము కొనుక్కోవటానికి తీసుకుంటున్నామా ఆడికని తీసుకుంటున్నామా అని. కానీ వాడికనే తీసుకుంటున్నాము, వాడికి ఇంకా రాదు కాబట్టి మేము అలా కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం అలా ఆడుకుంటున్నాం అంతే. ఈ 2 చాలా అన్నట్టు పియానో కూడా తీసాడు మా ఆయన. మామూలుగానే తలనొప్పి ఉంది అన్నాను. వీళ్ళు ఏమంటారు, పాటలుగా సంగీతానికి రాళ్ళైనా కరుగుతాయి అంటారుగా. ఇంకా అందుకని నాకు తలనొప్పి తగ్గిద్దామని ఇది కూడా వాయిస్తున్నారు. ఇంకా డైలీ వేర్ గోల్డ్ అయితే పెట్టేసుకుంటున్నా ఇయర్ రింగ్స్. నేనైతే ఇప్పుడు డబ్బింగ్ చెప్తుంటే ఆపి మరి ఏదో చెప్పాలని చెప్పి మా ఆయన అయితే వీడియో స్టార్ట్ చేశారు. మరి ఏం చెప్తారో చెప్పబోయ్. అదే చెప్పనా? చెప్పు. గంట పురాణం. గంట పురాణం అంటే ఏందనుకోకండి, మార్నింగ్ గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసుకున్నాం. నేను ఏది చేస్తానో అది మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటాను. మరి పెట్టుకోకుండా డేవ్ లాగా అంటే ఏంది మరి? గంట పురాణం అని ఎందుకనంటే మార్నింగ్ గుడికి వెళ్ళినప్పుడు ఏం చేసింది అంటే పూజ మొత్తం చేసింది, అన్ని బ్యాగ్లో సర్దుకొని ఒక గంట ఒకటి బ్యాగ్లో సర్దుకోకుండా చూడు వెనకాల ఒకసారి అన్నీ సర్దుకొని ఆ ఫోన్లోకి వెలుపుతున్నా అనుకుంటా. ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టుంది చూడు ఒకసారి. లేదులే తీసేసి ఇంకా డమ్మి పెట్టి అయితే అన్నీ సర్దేసింది. తీసుకుపోయిన డబ్బాలు, పసుపు డబ్బా, కుంకుమ డబ్బా, అన్ని డబ్బాలు సర్దేసింది. మొత్తం సర్దేసి గంటను హారతి ఇచ్చేది బయట ఉంచింది. ఎందుకు? హారతి ఇచ్చేది కాలుతుంది, అక్కడ హారతి ఇచ్చాం కదా అని చెప్పి లోపల పెట్టలా. నాతో అంట అమ్మాయి వాడు నోట్లో అది పెట్టుకుని చూడు. కాదు పేపరు దొంగ వాడు అదంటే ట్యాగ్తో ఆడుతాడు. అది చూడ జరిగిపోతున్నాడు. ఆ ఫోన్లు ఇసిరేస్తున్నాడు. ఆ ఫోన్లు ఎందుకు ఇసిరా? ఆ ఫోన్లు ఇసిరేస్తారు. స్క్రీన్ గార్డ్ పగిలిపోయినప్పుడల్లా 300 అవుతుంది స్క్రీన్ గార్డ్ అయితే. నెలకు ఒక స్క్రీన్ గార్డ్ పగల ఒక్క చుక్క నీళ్ళు. అది యాక్టింగ్ ఎక్కటం బాగా నేర్చిండు అసలుకి చూడు ఒక్కసారికి ఎక్కుతుండు అలా. హారతి చెప్పేది నువ్వు, హారతి కర్పూరం కాలుతుంది, అది అట్లా బ్యాగ్లో పెడితే పాడేది డబ్బాలు అని చెప్పి కడుక్కొని వద్దని పోయా. అమ్మే ఛార్జర్ తీసిండు.
చెప్తున్నావు డైవర్ట్. అందుకే నాకు తెలిసి అర్థమైంది, అందుకే నేను చెప్తున్నా. హారతి కడుక్కొని వచ్చేలోపు నువ్వు బ్యాగ్ మొత్తం సర్దుకొని ఉన్నావు. ఎవడు నేను అనుకుంటా మొత్తం సర్దుకుంటే అన్నీ పెట్టుకున్నావు అనుకుంటాం కదా. ఏమంట అన్నీ పెట్టుకుంది కానీ గుళ్ళో మర్చిపోయి వచ్చింది గంట, అదొక్కటంట నాకు చెప్పింది అంటే పెట్టమని. యాక్చువల్లీ హారతి ఇవ్వగానే దాన్ని పక్కనే పెట్టా అనమాట. నీకు అది చెప్పా కదా, దాంతో పాటు ఇది కూడా పెట్టమని నేను అని ఎక్కడ పోయి అది తీసుకొని కడుక్కొని వస్తే చల్లారిద్ది, బ్యాగ్లో పెట్టుకున్న పాడు కాదని చెప్పి కడకడానికి పోయినా నేను. అది ఈ లోపు నేను ఏం చేశానంటే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని గంట మర్చిపోయింది. ఇంటికి వచ్చి పూజ చేద్దామంటే గంట లేదు. అండ్ ఇంకోటి ఏంటి, మళ్ళీ నాగయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కూడా నాగయ్య దగ్గర పూజ చేసుకొని మారేడు చెట్టు దగ్గర చేసుకొని మొత్తం చేసుకొని రివర్స్ వచ్చేటప్పుడు కూడా ఉసిరికాయ అవతలు వెలుగుతున్నాయా లేదా నా వంక చూశాను కానీ గంట వైపు పోలా. అసలు నాకు ఆలోచన ఉసిరికాయ అవతలు మాత్రం కొండెక్కినాయి, లేని బాగానే వెలుగుతున్నాయి చూసినా కూడా, కానీ గంట వైపు మాత్రం కన్ను పోలేదు పోలేదు. మళ్ళీ ఇంటికి వచ్చా కొద్దిసేపు వాదించుకొని పోతే పోయిందిలో కొత్త గంట తెచ్చుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఉండి సోమవారం రోజు మళ్ళీ పోగొట్టుకోవటం దేనికి దాన్ని. ఇంట్లో పూజ చేయలేదు ముందు నాకు కూడా సోమవారం రోజు మళ్ళీ అట్లా పోవటం ఏమో అని చెప్పి మళ్ళీ ఇంక గుడి దగ్గరికి పోయినా ఉంటుంది పక్కనే గుడి అని చెప్పి పోయా. ఎట్లయినా పూలైనా ఇది తెద్దాం అనుకున్నా. పోతే మనం పోయేటప్పుడు ఏ షాప్ ఓపెన్ చేసింది, ఏ షాప్ చూపించా. 6ంటికి బార్ ఓపెన్ చేశారు. పూల షాపు, పాల షాపు, కూరగాయ ఈ టెంకాయల కొట్టు ఓపెన్ చేయాల. అది చలికి తట్టుకోవాలంటే తాగుతారు అందరూ. గుడికి పోతే చివరికి గంట అయితే దొరికింది. ఇలాంటివన్నీ నేను చెప్పకుండా స్కిప్ చేస్తున్నా అని నేను నీకు చెప్పకుండా నేను ఒకటి చెప్పాలి, నీకు డైరెక్ట్ కెమెరాలో చెప్తానని చెప్పి వీడియో ఆన్ చేసి ఇప్పుడు చెప్తున్నాడు. కానీ నేను యాడ్ చేయనులే, అంత సీన్ లేలే. ఎందుకు యాడ్ చేయ మొన్న నేను సరదాగా హమ్మింగ్ చేస్తుంటే అది యాడ్ చేయను అని చెప్పి యాడ్ చేసింది. డబ్బింగ్ క్యాన్సిల్ చేసేస్తా నేను, అక్కడ నేను ఏదో ఒకటి మాట్లాడతా అని చెప్పింది. కానీ బాగానే ఉంది కదా నీ వాయిస్, ఇంకెందుకు అనేసి. బాగానే ఉందిలా. నేను భయపడట్లేదంటే ఇంక ఊర్లో ఎవరు భయపడరు. సర్లే, ఫుడ్ ఏంది మ్యాటర్. ఉదయం బొండా ఉన్నాయి, ఇంకా అయ్యే తిందాం, అయ్యి వేస్ట్ అవుతాయి, మనమే ఎక్కువ తినలేము ఈ పూట. వాటర్ ఎక్కువ అయింది తెలుసా. మళ్ళీ నువ్వు ఇంత కప్పు నిండా అట్లా గేదె పూర్తి పెట్టినట్టు టీ కూడా నీకు కొంచెం పసాలు అది రోజు. నేను ఎప్పుడో ఒకసారి తాగుతా కాబట్టి తృప్తిగా తాగుతాను అనమాట. అది సంగతి. అన్ని నేను తాగలేను ఒకేసారి. నేను ఎప్పుడో వారానికి ఒకసారి, 4 రోజులకు ఒకసారి అట్లా అవుతుంది. ఈ వారం అయితే 2-3 సార్లు తాగినట్టు. కాఫీ ఎక్కువ తాగొచ్చు కానీ టీ ఎక్కువ తాగలేము. వీడియో యాడ్ చేస్తాలే నీకోసమైనా, ఫీల్ కాకు. అది రిక్కి నువ్వే సాక్ష్యం. ఆ నోట్లో మళ్ళీ అసలు ఖాళీ దొరికితే ఆగట్లా. ఆ నోట్ ఒక్కదానికి ప్లాస్టర్ వేస్తే మనం మళ్ళీ పెట్టుకున్నాడు ఏందో. ఎంత తోలడో, అయితే వాడు పళ్ళు పాపం దురద పుట్టి ఏదో ఒకటి కొనుక్కోవాలి. పైన 4 వచ్చినాయి పళ్ళు, కింద 2 వచ్చినాయి. రిక్కి ఇప్పుడు 3 లేదు వాడికి. 5 అప్పుడు వచ్చాం, అప్పటి నుంచి ఆడుకొని ఇల్లు చూడండి అసలు ఎట్ట చేసిండు బొమ్మలు. ఏడు నుండి ఎదుగుండే అక్కడ దా మొత్తం దాకా పోయినాయి. రిమోట్ కూడా ఇక్కడ ఆకేసి పీటేసి పప్పెట్టి అన్నం పెట్టి చారోసి పెరుగేసి అన్నీ కలిపేసి రిక్కీకో ముద్ద నాకో ముద్ద. అత్తారింటికి దారేదంటే పళ్ళన్నీ కనపడుతున్నాయిరా. చాలే. నాకు ఈరోజు బర్త్డేతో పాటు ఇంకొక అకేషన్ అంటే ఒక మెమరబుల్ డే కూడా ఉంది. ఏంటంటే నేను మా ఆయన ఫస్ట్ అవుటింగ్ వెళ్ళామన్నమాట. అంటే 10th ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్ళాము. 11th మాత్రం నా బర్త్డే అని చెప్పి ఈయన వచ్చారు. ఇంకా మేమిద్దరం ఫస్ట్ అవుటింగ్కి వెళ్ళాం అనమాట. మా పేరెంట్స్కి చెప్పే వెళ్ళామండి. మూవీకి వెళ్ళొచ్చాం, జస్ట్ మూవీ. ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళాం.
భవానీ ఐలాండ్ ఎంతోసేపు లేవు, వెళ్ళి రిటర్న్ అయ్యేంతసేపు కూడా లేవు లోపల. ఎందుకంటే సినిమాకి టైం అవుతుందని వెంటనే వచ్చేసాం. అంటే లంచ్ కూడా చెయ్యాలనే ఎర్లీగా వచ్చేసాం మనం. కాంతార సినిమా ఎత్తేసే ముందు వెళ్ళాం అనమాట. పై ఏంటంటే ఫస్ట్ మూవీ కొంచెం మెమరబుల్ గా ఉండాలి, పైగా మంచి మూవీ అయితే బాగుంటుంది అన్న ఫీల్ లో కాంతారాకి అయితే వెళ్ళాం. మిగిలిన మూవీస్ అప్పుడు చూసిన ప్రతి సినిమా హిట్ మూవీస్ చూసినాం. మనం చూసిన హిట్ మూవీస్ రివ్యూ చూసాక పోతాం కాబట్టి మంచి మూవీస్ మాక్సిమం అన్ని మంచి మూవీస్ కే వెళ్ళాం అనమాట. అవును, పెళ్ళికి ముందే ఒక 4-5 మూవీస్ కి వెళ్ళి ఉంటాం. అన్ని కూడా కొంచెం 4-5 కాదు, కాంతారాకి, హిట్ 2కి, ఇంకోటి రవితేజ గారి చూసినట్టున్నాం ధమాకా అంతే. అది రైటర్ పద్మభూషణ్ పెళ్ళయ్యాక ఫస్ట్ మూవీ అది వ్యాలంటైన్స్ డే గా వెళ్ళినట్టున్నాం. శివరాత్రికి సాగర్ వెళ్ళాం, అది 18th ఎప్పుడు వచ్చింది. అవును, పెళ్లి కాకముందు 3 అనుకుంటున్నా తెలిసి. అంతే అనుకుంటాం, 3 పెళ్లి కాకముందు 3 అంతేలే. నవంబర్ 1 వెళ్ళాం, డిసెంబర్ 1 వెళ్ళాం, జనవరి వెళ్ళాం, అంతే. ఫిబ్రవరిలో పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులకే దీనికి వెళ్ళాం. రైటర్ పద్మభూషణ్ కు సార్ ఫస్ట్ 14th పద్మభూషణ్ కి వెళ్ళాము. ఆ రోజు మళ్ళీ మా ఊర్లో టెంపుల్ లో మొక్కుందని చెప్పి వెళ్ళి అటు వెళ్ళాం. 18th 19th శివరాత్రి ఉండే, అప్పుడు దీనికి వెళ్ళాం. అప్పుడు మన ఇద్దరం జగ్గైపేట వెళ్ళాం. తర్వాత విరూపాక్షకి మధ్యలో దీనికోసం రాధేశ్యామకి వెళ్ళామా? రాధేశ్యామ్ ఎప్పుడయ్యా? ఎప్పుడో 2 ఏళ్ళు అయ్యి ఉంటది అప్పటికి. అప్పుడు నేను మా ఫ్యామిలీ అదే మా అత్తయ్య బర్త్డే ఏదో ఉంటే అప్పుడు వెళ్ళాం అనమాట. విరూపాక్షకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హనుమానే ఇంకా అంతేనా? కాదు, దాస్కా దమ్కి వెళ్ళాం. ఇక్కడ దాస్కదమ్కి ఎప్పటికి చెప్తున్నావు? మన పెళ్లి కాక ముందు సంవత్సరం 2 ఏళ్ళ ముందే చెప్తున్నావు నువ్వు అన్ని. దాస్కా దమ్కి వెళ్ళాం, అది మన వెళ్ళిన థియేటర్కి వెళ్ళాం. దాస్కదమ్కి వెళ్ళాం. తర్వాత హనుమాన్. అవును, హనుమాన్. ఈడు పుట్టాక ఫస్ట్ మూవీ హనుమాన్కి వెళ్ళాం, కానీ ఈయన తీసుకెళ్ళాం. చిన్న పిల్లోడు కదా, ఇంకా అత్తయ్య గారి దగ్గర వచ్చేసి వెళ్ళాం. ఇన్ని రోజులకి మన దేవర మళ్ళీ ఈ రోజు ఇది అమరన్. మళ్ళీ మా అబ్బాయి పుష్ప 2 చూడాలంట ఆయన. చూద్దాం, అంటే ఫిక్స్ గా ముందలే రివ్యూని బట్టి ఏదైనా రివ్యూ చూసుకొని యాక్చువల్లీ ఈయన తీసుకెళ్తా అంటారు కానీ నాకే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట బయటికి. అంటే మేము మూవీకి వెళ్ళాలంటే మినిమం 20 వెళ్ళాలా, 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. వీడు నిద్రపోతాడు, మరి చాలా టైం నేను మోస్తాను. అంటే మోయడం ఏవో ఒకటి కొనుక్కొని వస్తాం కదా, ఇక్కడ దొరకని అని అక్కడ నుండి ఊర్లో నుండి తీసుకొచ్చుకుంటాం. అసలు మనకి ఇక్కడ బియ్యం పిండి అస్సలు దొరకట్లా, బియ్యం పట్టిద్దామన్నా ఇబ్బంది అవుతుంది. స్టోర్ బియ్యం దొరకట్లా, ఎందుకులని ఇంక ఇవాళ అక్కడికి వెళ్తే అక్కడ నుండి మోసుకొచ్చుకున్నాం 2 కిలోలు. ఇంక ఇలాంటి ఇక్కడ దొరకని అని అక్కడ మాటలో తెచ్చుకుంటాం అనమాట. సో అందుకని బియ్యం కేజీ 20 రూపాయలు తీసుకుంటాను మన దగ్గర బయట. ప్లస్ 10 రూపాయలు పట్టినందుకు రేషన్ బియ్యం 30 రూపాయలు, ఇదే 30 రూపాయలు. నీట్గా ఉంది ప్యాకెట్, అప్పుడు అంటే అప్పుడు నింపుకోవచ్చు. హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటే ఇంకా బాగుండేలేవా? ఎందుకు కావాలని ఇది వచ్చేది, ఏదన్నా 2 kgs కదా. ఇంకా వీడు ఒకడు ఉంటాడు, తెచ్చే సరుకులు ఒకటి ఉంటాయి. ఏదైనా ఫ్రూట్స్ అనో బొమ్మలనో ఏదో ఒకటి కన్ఫామ్ తీసుకుంటాం. సిటీ పోతే మాత్రం కంపల్సరీ 2000 అన్నా కొనుక్కొని రాము. వీడికి మాత్రం కన్ఫామ్ తీసుకుంటా, చిన్నదైనా పెద్దదైనా. ఒకసారి పోతాం 2 నెలలకు ఒకసారి 2000 రూపాయలు అయ్యాయి తినే సరదా బొమ్మలు కొంటాం. వీడికి మాత్రం పోయినప్పుడల్లా 1-2 బొమ్మలు చిన్నయో పెద్ద. ఆయన వద్దన్నా నేను మాత్రం వద్దు, ఏదో ఒక్కటన్నా చిన్నది అదే అంటున్నా. నువ్వు ఓకే అంటావు అన్నిటికా, నువ్వు మాక్సిమం నేను మాత్రం ఏదైనా ఒక చిన్న టాయ్ అన్న తీసుకోవాల్సిందే అని పట్టుబట్టి రాస్తా అనమాట. ఆయన అట్లా వద్దని వెళ్ళే కానీ ఇది ఏజ్ కాదు వాడు ఆడుకోడు అని. కానీ నేను ఎందుకులే మళ్ళీ తర్వాత కొనాలంటే సేమ్ దొరకదు, ఒకటి అన్నీ ఒకటేసారి కొనాలన్నా కొనలేమని. ఎప్పుడు ఏది నచ్చితే అది తక్కువ కాస్ట్లోనే ఒక 100 రూపాయలు 200 ఆడికి పెడితే ఏముంది, మనం అంత ఖర్చు పెడుతున్నప్పుడు. $800 నేను అది ఎంతలో ఉంటే తీసుకోమన్నా, మరి వద్దు అన్నాగా
800 అనగానే వద్దని చెప్పేసి వచ్చేసాం. నచ్చింది కొంచెం రూపాయి ఎక్కువ పెడతాం, నచ్చకపోతే వదిలేస్తాం. కొన్ని రోజులు తీసుకోవచ్చు. ఏదన్నా టాయ్కి సంబంధించి దానికి తగ్గంత కాస్ట్ ఉంటే తీసుకుంటాం, దానికంటే హెవీ అనిపిస్తే ఆగిపోతాం మనం. అది సరే బుజ్జి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. చుట్టూ పీకుతున్నాడు అంట. థ్యాంక్ యూ రాని కూడా. ఈ రోజుటి పొడుపు కథ అయితే, ఆ వీధి రాజుకి కొప్పుంది జుట్టు లేదు, కళ్ళున్నాయి చూపు లేదు. ఏంటది మళ్ళీ అడుగుతున్నాను. ఆ వీధి రాజుకి కొప్పుంది జుట్టు లేదు, కళ్ళున్నాయి చూపు లేదు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్. అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. బాయ్ బాయ్.